హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మనం మురుకులు అప్పాలు ఎట్లా తయారు చేసుకుందామో చూద్దాం పదండి. వీడియోలకు వెళ్ళే ముందు వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. మరికొన్ని వంటకాల వీడియోలు తీసుకురాగలుగుతాను. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. బియ్యం పిండిని జల్లెడ పట్టుకుంటున్నా నేను. మంచిగా పిండి మెత్తగా ఉన్నది కదా, ఇప్పుడు మంచిగా కరకరలాడుతూ వస్తాయి. మనం మురుకులు చేసుకుందాం. ఇప్పుడు నేను 1/2 కేజీ బియ్యం పిండి తీసుకున్నా, 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నా. మంచిగా కలుపుకొని రెండు మిక్స్ అయ్యేటట్టు. ఇప్పుడు నువ్వులు వేసుకుందాం. 2 స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నా. సగం స్పూను ఓమా, 1 స్పూను జీలకర్ర, కారం సరిపోయేంత వేసుకుంటున్నా. ఉప్పు సరిపోని వేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్ల నూనె పోసి పెట్టుకున్నా నేను. ఇప్పుడు వేడి చేసుకుందాం. నూనె వేడి చేసుకున్నాం కదా మంచిగా. ఇప్పుడు బియ్యం పిండిలో పోసుకుందాం. ఇట్లా చెంచాతోటి కలుపుకొని చేయితోటి మంచిగా ఉండలు లేకుండా మొత్తం కలుపుకుందాం. నీళ్ళు పోసుకుంటా కలుపుకుందాం, కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా. మనం మురుకుల పిండి తయారైంది. ఈ విధంగా ఇట్లా మెత్తగా కలుపుకొని పెట్టుకోవాలి. స్టవ్ ముట్టించుకుందాం. నూనె రాసుకుందాము. ఇట్లా నూనె రాసుకుంటే మంచిగా జారుతుంది. మంచిగా నూనె వేడి అయింది. మురుకులు ఒత్తుకుందాం. ఇప్పుడు మర్రేసుకుందాము. మంచిగా రెడ్ కలర్ అయ్యేదాకా, ఎర్రగా అయ్యేదాకా కాల్చుకుందాం. మంచిగా అన్ని ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. అన్ని ఇట్లనే ఈ విధంగా కాల్చుకుందాం. డైరెక్ట్ నూనెలా కాల్చుకోలేని వాళ్ళు దీన్ని జల్లి గంట మీద ఒత్తుకొని అందులో వేసుకుందాం. మంచిగా కాలింది కదా. 1/2 కేజీ బియ్యం పిండి తీసుకున్నా. ఇప్పుడు అప్పాలు చేసుకుందాం మనము. ఇప్పుడు అప్పాలకు 4-5 ఎల్లిపాయలు తీసుకున్నా. 1-2 పచ్చిమిర్చి తీసుకొని ఇట్లా చించేసుకుందాం. చిన్నది అల్లం ముక్క, 2 స్పూన్ల ధనియాలు వేసుకుందాం. 1 స్పూను జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్నాం కదా ఇట్లా రవ్వగా. ఇప్పుడు పిండిలో వేసి కలుపుకుందాం. రెండు స్పూన్ల నువ్వులు తీసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర, గుప్పడు కళ్యామాకు మంచిగా సన్నం కట్ చేసి పెట్టుకున్నది.
1 స్పూను ఉప్పు, కారం 2 స్పూన్ల కారం వేసుకుంటాను. మంచిగా కలుపుకుందాము. నూనె 2 స్పూన్లు వేడి చేసుకున్నా, పోసుకుందాం. ఒక్కసారి మంచిగా ఉండలు లేకుండా కలుపుకుందాం. గోరువెచ్చని నీళ్ళు పోసుకుంటా, కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకుందాం. అప్పాల పిండి మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి. బాగా గట్టిగా కాదు, బాగా మెత్తగా కాదు. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకొని ఇట్లా వేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు అప్పాలు చేసుకుందాం. కాల్చుకుందాం అప్పాలు. మంచిగా ఇట్లా కాల్చుకొని పక్కకు తీసుకుందాం. ఈ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే మురుకులు అప్పాలు తయారైనాయి. మంచిగా కాలినాయి కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేయరు. మంచిగా కాలినాయి కదా, ఎంత మంచిగా కాలినాయి, ఎంత కరకరలాడుతున్నాయి చూడండి. మీరు కూడా అప్పాలు మంచిగా కరకరలాడుతున్నాయి కదా, మీరు కూడా ట్రై చేయరు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో మీరు కూడా ట్రై చేసి చెప్పండి.